మయ్యేవ మన అదస్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోర్ధ్వం న సంశయ. నాయందే మనస్సు స్థిరంగా నిలుపు, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు. ఆ రెండు చేసినట్టయితే నేను నీయందు ఉంటాను, నువ్వు నాయందు నివసిస్తావు. ఇక ప్రత్యేకించి భిన్నంగా ఉండవు, నాకు భిన్నమైన స్వరూపంగా ఉండవు. అంటే మానవుడు మాధవుడుగా మారిపోతాడు. భౌతిక జగత్తు వల్ల దానవుడుగా మారుతున్నాడు మానవుడు. భౌతిక జగత్తుని విడిచినట్టయితే మాధవుడుగా మారతాడు. విడిచిపెట్టడం అంటే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా జగత్తులోనే ఉంటూ జగద్విషయాల మీద మమత్వాన్ని విడిచిపెట్టాలి. పరమాత్మ యందు మమత్వాన్ని పెంచుకుని జగద్విషయాల యందు మమత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం.